వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనము ఆలోచనలు, ఆరోగ్యం చదువుతున్నాం కదా! పీడీఎఫ్ 118 అండి. అది చదువుకొని చెప్దాము. ఆలోచనలలో స్వచ్ఛత గమ్యం వైపు నడిపిస్తుంది. ఈ కాలంలో అందరూ డబ్బు ఒకటే వస్తే ఆనందంగా ఉండవచ్చునేమో అని నమ్ముతారు. మనకంటే ముందు ఎంతోమంది ఈ పద్ధతిని అవలంబించారు. కానీ ఆనందంగా ఉండలేకపోయారు. డబ్బు వల్ల ఒక 1% ఆనందం పొందినప్పటికీ 99% దుఃఖంలో కొట్టుమిట్టులాడుతున్నారు. ఈ విషయము తాతలకు, తల్లిదండ్రులకు అర్థమైనా కూడా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ అదే రకమైన యాంత్రిక జీవితంలో ఇరుక్కుపోయేట్టు చేస్తారు. మనసు చాలా జిత్తుల మారిది. దానికి గమ్యాన్ని మరచిపోయే ఆస్కారం చాలా ఎక్కువ. మనం ఎందుకు పుట్టామా మర్చిపోతూనే ఉంటాం. మనసులో రాగం, ద్వేషం, మోహం, ఆశ అనేవి ఏమాత్రం దగ్గరికి వచ్చినా మంచి, చెడుల విచక్షణను కోల్పోతుంది. చూసారా? ఈ కాలము డబ్బు ఒకటే ఉంటే సంతోషంగా ఉంటామని అనుకుంటున్నాం. అది కాదండి. 99% దుఃఖం. తాతలు, మన తల్లిదండ్రులు ఇంకా ఇట్లా 7 తరాలని అంటారు కదా! ఎంతమంది ఇబ్బంది పడినా గానీ మళ్ళా దానికోసమే మనము పాకులాడుతూ ఉంటాము. దాంట్లోనే డబ్బు, డబ్బు ఉంటే చాలు ఆనందంగా ఉంటది అని మంచి, చెడు ఏమి ఆలోచించకుండా చేస్తూ ఉంటాము. కానీ ఈ యంత్రిక జీవనంలో ఇరుక్కుపోయామంటే మనసు చాలా ఆహ్, తప్పు దారులు తప్పు తప్పు ద్వారాల ద్వారా వెళ్తూ ఉంటామనమాట. అంటే తప్పు మార్గాల ద్వారా వెళ్తూ ఉంటాము అని చెప్తున్నారనమాట. మనం వచ్చిన పని ఏంటి? ఏం చేస్తున్నాం? ఎందుకు పుట్టాం? ఏంటి అనేది తెలుసుకోవాలి. అప్పుడు మన మనసులో రాగము, ద్వేషము ఇలాంటియన్నీ ఏది మన దరి కూడా చేరదనమాట. అప్పుడు మంచే మనలో ఉండి, మంచి భావంతోని ఎదుటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఈ మంచి, చెడు ఇదేని తేడా చూపిస్తూ ఉన్నామనుకోండి, ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి నిమిషం ఏంటి అని మేలుకొని చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడూ మెలుకుతో ఉంటూ ఈ ప్రతికూల వర్తనలకు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీలో ఊతప్పన్నమవుతున్న కలుపు మొక్కలను పెరికి వేస్తున్నారా? మంచి పరిసరాలను మీ చుట్టూ నిర్మించుకుంటున్నారా? కావలసిన పరిస్థితులను కల్పించుకుంటున్నారా? పోషిస్తున్నారా? మీ గమ్యం వైపు అడుగులు వేస్తున్నారా? అని విశ్లేషించుకోవడం అతి ముఖ్యం. మీరు దైవత్వ గుణాలను పెంపొందించుకోవాలి. అనవసరపు ఆలోచనలు, నమ్మకాలు మనలో ప్రవేశించకుండా చూసుకోవాలి. మనసు ఎంత మిత్రుడో అంతే శత్రువు. సర్వసాధారణంగా మనసు ఎక్కువగా శత్రువుగానే వ్యవహరిస్తుంటుంది. ఏదో విధంగా మనల్ని అగాధంలో పడేసే అవకాశాలెక్కువుంటాయి. మైండ్ మనల్ని గెలిపించినట్టు నటించి నటేలా ముంచుతుంది. మైండ్‌కి ఏమాత్రం చనువిచ్చినా అది మన నెత్తినెక్కి కూర్చోవడం ఖాయం. అందుకే మైండ్‌ని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. అహంకారాన్ని కని పెంచవద్దు. అది. ఏమంటున్నాడు? ఏమన్నా చెడు ఆలోచనలు ఏమన్నా వస్తున్నా గానీ, అదేమన్నా వస్తూ ఉంటే వస్తూ పోతూ మంచి చెడు అనే భేదం చూడకుండా ఉండాలి. రాగం, ద్వేషం ఇలాంటియన్నీ తీసేసేయాలి. ఏమన్నా ఇప్పుడు చెట్లు వేసినప్పుడు పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలని వస్తే చెట్టుని ఎదగనివ్వదు అని అనుకుంటాం కదండీ! అట్లానే అవన్నీ ఎట్లా తీసేస్తున్నామో, మనం కూడా అంత తీసేసేయాలి మనలో నుంచి. తీసేస్తే ఎదుగుదలకు కూడా బావుంటది అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మనం మంచిగా మన చుట్టూ పక్కల మంచివి గా ఏర్పరచుకున్నామా పరిసరాలు కానీ, మనం గడిపే టైముని, మనం చేసే పనుల్లో కానీ, ప్రతి క్షణం అనుసరించి ఎక్కడన్నా తప్పటడుగులేస్తున్నామా, ఏం చేస్తున్నామని సరిదిద్దుకోవాలని కూడా చెప్తున్నారు. ఎప్పుడూ దైవత్వ గుణాలనే మనం ఉంచుకోవాలి. మంచి గుణాలనే ఉంచుకోవాలి. అనవసరంగా ఎక్కువ ఆలోచించడం, జరిగిపోయిన దాని గురించి ఆ! ఏమైంది జరిగిపోయిన గురించి ఈ క్షణాన్ని కూడా నువ్వు ఎంజాయ్ చేయలేకుండా ఉంటున్నావు. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయకుండా ఈ ఎఫెక్ట్ వల్ల ఇంకా ఫ్యూచర్ మీద పడిపోయి అనారోగ్యం ఇలాంటివి వస్తున్నాయన్నమాట. అందుకని అలాంటియన్నీ ఏమి మన మనసులోకి రానీకుండా చూసుకోవాలన్నమాట. మనసు మంచిగా ఉందనుకోండి ఎంత మంచిగా ఉంటదో మనసు అట్లానే శత్రువుగా గూడా తయారవుతది అని కూడా చెప్తున్నారు. అట్లా శత్రువుగా ఉన్నప్పుడు ఏమేం చేస్తది మనకి అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. అంటే మనసు ఆధీనంలో ఉంచుకుంటది కాబట్టి మనం ఏం చేసి మారదామన్నా కానీ
99% కాదు కదా! ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నా గాని ఎళ్లి జొరబడి చెడు ఆలోచనలకి ఎక్కువ ఉంటూ ఉంటదనమాట. అందుకని మనసుని మనం ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా అబ్జర్వ్ చేస్తూ ఏ పని, ఏ నిమిషం ఏం చేస్తున్నాం, మన చుట్టూ పరిసరాలు, మన పని దగ్గర గానీ, లేతే ఇళ్ళల్లో కానీ, మనం చుట్టూ మనుషులు గానీ, ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాం అన్నీ అబ్జర్వ్ చేసుకొని, ఎక్కడ తేడా ఏస్తున్నాం, ఎక్కడ తప్పటి అడుగులేస్తున్నాం, ఇలాంటియన్నీ తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఒకవేళ మనం పోనీలే అని చెప్పి ఏముందిలే అని బద్ధకించి అని వదిలేసి పట్టించుకోకుండా రోజు చేస్తూ ఒకరోజు అని జెప్పి అట్లా బద్ధకిస్తూ ఉన్నామనుకోండి, ఇంక దానికి ఛాన్స్ ఇచ్చినట్టయ్యి మన మైండ్ మన ఆధీనంలో ఉండదనమాట. అది అహంకారం. ఇంక ఏం చేస్తున్నాము, ఇంక మనం ఎదుటోళ్ళు చెప్పేది కూడా మనం వినే స్టేజ్‌కి కూడా ఉండమనమాట. అట్లా ఎళ్ళిపోతాము. అలా ఎళ్ళాము అనంటే ఇంక మనం అహంకారాలు, పగలు, రాగాలు, ద్వేషాలు పెంచుకోవడమే ఎక్కువైపోతది అని చెప్పి చెప్తున్నారు. సమాజం, తల్లిదండ్రులు, పెద్దలు, మతం, చదువు, మనసు ఏర్పడడానికి బాధ్యులు. ఈ మనసులో దేశకాల పరిస్థితులు, నమ్మకాలు కూడా అంతర్లీనంగా చోటు చేసుకుంటున్నాయి. ఒక ఊహజనితమైన భౌతిక రూపం లేని మనసు అనపడేది మన మనుగడలో ప్రతి క్షణం ఊహించలేనంత శక్తివంతంగా తయారవుతుంది. మాయలో చిక్కున్నట్టే చేస్తుంది. నీవు ఏది కాదో అదే నువ్వు అనుకుంటావు. మనసు అంతేను. ఒక ఆలోచన ప్రవాహం. ఆలోచనలు గతానికి సంబంధించినవి కానీ, భవిష్యత్తుకు సంబంధించినవి కానీ అయ్యుంటాయి. అవి నన్ను నిన్నుగా ఉండనియ్యవు. శూన్యం, స్వచ్ఛం, శాంతి, ఆరోగ్యం, నీ నిజత్వం. కానీ ఆలోచనలు నిన్ను ఆవహించి నీ శాంతిని, ఆనందాన్ని కబళింపచేస్తాయి. మైండ్ అంటేనే గతంలో నీవు జీవించినది అని అర్థం. కోరికల రూపంలో, ఆలోచనల రూపంలో, కలల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి. వాటి విజృంభణ మొదలైంది నిన్ను ఎప్పుడూ అచేతన స్థితిలో అన్‌కాన్షియస్‌గా ఉంచుతాయి. నీ కాన్షియస్‌నెస్ స్వచ్ఛత, శూన్యతకు భంగం కలిగిస్తాయి. మనసు పరిశుద్ధం చేసుకున్నంత వరకు నీకు విజయం చేకూడదు. ఎంత బాగా చెప్తున్నారు. ఎంత నేర్చుకోవాలండి ఇది. ఆదరు నిజంగా అనుభవించి రాసినట్టుందిది. సమాజం, తల్లిదండ్రులు, పెద్దలు, మతం, చదువు, మనసు ఇయన్నీ మనమే బాధ్యతలు అని చెప్పి అంటున్నారు. మనసులో ఇలాంటి పరిస్థితులు, నమ్మకాలు పెట్టుకున్నాం అనుకోండి అవేమి చోటు చేసుకోవు అని చెప్పి చెప్తున్నారు. ఈ దానికి రూపం గాని ఏమి లేదు మనసుకి. అందుకని అనేదానికి ప్రతి క్షణము మనం ఊహల్లోకెళ్ళి అట్లా దానికి శక్తి ఇస్తూ ఉంటాం అన్నమాట. అలా శక్తి ఇవ్వటం వల్ల మాయలో పడిపోతామని కూడా చెప్తున్నారు. ఏది కావాలో అదే మనసుకి ఇష్టం వచ్చినట్టు చేస్తది. మనకేది కావాలో అది చేయనివ్వదనమాట. అది అడ్డుపడుతూ ఆహ్, ఇంకొక ఆలోచనల ప్రవాహంలాగా ఉంటది. ఆల్రెడీ జరిగిపోయిన ఆలోచనల గురించి మనం ఆలోచిస్తూ ఆ! ఉన్న క్షణాన్ని పాడు చేసుకుంటున్నాం. మళ్ళా దీనివల్ల భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నాం. ఇట్లా ఉండనివ్వు, నిన్నుగా ఉండనివ్వదు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎప్పుడు శూన్యము, స్వచ్ఛం, శాంతి, ఆరోగ్యంగా అదే నీ నిజత్వం. మైండ్ ఎప్పుడు శూన్యంగా ఉండాలనమాట. స్వచ్ఛత. మనం మాట్లాడే మాటలు కానీ, చేసే పనుల్లో కానీ నిజాయితీగా ఇట్లా ఉండాలి. శాంతిగా, ఆరోగ్యంగా ఉంటే బావుంటాము అని చెప్పి అంటున్నారు. కానీ లేదా అనవసరమైన జరిగిపోయిన ఆలోచనలు ఊహించుకొని మనం ఆనందాన్ని అనుభవించకుండా ఉంటున్నాం ఈ క్షణం నుంచి. అందుకని మనం మైండ్‌లో ఏది మనం క్రి మైండ్‌లో ఏదుంటదో మనం క్రియేట్ చేసుకుంటామో దాన్నే జీవించుతూ ఉంటామనమాట. అందుకని అది ఏ రూపానైనా రావచ్చు. ఆ కోరికల రూపాన గాని, ఆలోచన రూపాన వచ్చి నిన్ను ఎప్పుడూ పొడుస్తూ ఉంటదనమాట. సూది పెట్టి పొడుస్తున్నట్టు ఎప్పుడు పొడుస్తూ ఉంటదనమాట. అందుకని మనం ఎప్పుడూ అచేతన స్థితిలోకి ఎళ్ళిపోతూ ఉంటాం. అది అది కాదు. మనం కాన్షియస్‌లో ఉండాలంటే మన మైండ్ గాని, మన మనసు ఇయన్నీ శూన్య భావంలో ఉండి, స్వచ్ఛత ఇయన్నీ ఉంటే బావుంటది. అప్పుడు మనస్సు కూడా బాగా పరిశుభ్రంగా ఉంటది. క్లెన్స్ అయిపోతది. ఒకవేళ ఏమన్నా ఉన్నా కానీ మనల్ని క్లెన్స్ చేసుకోమంటున్నాడు. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఏ క్షణం ఎక్కడ తప్పుడు అడుగులేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని తెలుసుకుంటే మనం అప్పుడు విజయానికి చేకూరుతాము అని కూడా చెప్తున్నాడు. నెగెటివ్ ఆలోచనలు ఎక్కువవ్వకుండా మంచి ఆలోచనలు చేయటం ఎంతైనా శ్రేయస్కరం. అందుకోసం పూజ, ప్రార్థన, జపం లాంటి ఆధ్యాత్మిక పద్ధతులను కూడా అనుసరించడం మంచిది.
ఎల్లప్పుడూ మెలకువతో, ప్రజ్ఞలో ఉండాలి. కొన్నిసార్లు బద్ధకం నిద్రమత్తు ఉన్నప్పుడు ప్రాణాయామం ముద్రలు వేసుకుంటూ ఉండాలి. రక్తానికి అలవాటు పడిన పులిని అడ్డుకోవడం ఎంత కష్టమో, అలాగే మనసుకు దేన్నైనా అలవాటు చేస్తే ఇక దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. సాధారణంగా కోపం రావడం సహజం అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి కోపం వస్తే ఏమవుతుందిలే అనుకుంటుంది మనస్సు. కానీ ఆ కోపం అనే భావావేశం అలవాటుగా మారితే దానికి పదే పదే లొంగిపోవలసి వస్తుంది. అప్పుడు దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. ఆలోచనలే కర్మలుగా మారతాయి. కాబట్టి మంచి ఆలోచనలను తెచ్చుకోవడం ఎంతో ముఖ్యం. నెగెటివ్ ఆలోచనలు ఎక్కువున్నాయనుకోండి, మంచి ఆలోచనలు ఎట్లా చేయాలి? మనము పూజ, ప్రార్థన, జపం, ధ్యానము, ఇది సజ్జన సాంగత్యము, మంచి వాళ్ళతో ఉండటము, మంచిగా పుస్తకాలు చదవటము, డిస్కషన్ మంచిగా అలా చేస్తూ ఉంటే మనం పాజిటివ్ ఆలోచనలు వస్తది. ఇంక టైం ఉండదు గాబట్టి. ఖాళీగా ఉన్నామనుకోండి, ఏముంది ఇంక బద్ధకం ఈ ఈ చెప్తున్నారు బద్ధకం, నిద్రమత్తులో ఉన్న నెగెటివ్ ఆలోచనలొస్తది. అయి కూడా ఎట్లా పోగొట్టుకోవాలి? ప్రాణాయామం ముద్రలు వేస్తూ ఉంటే స్లోగా లెగుస్తాం. అదే గనక మనం అలవాటు చేశామనుకోండి, ఓసారి పులి చంపటం అలవాటు పడిపోయిందనుకోండి, రక్తానికి అలవాటు పడి మాంసానికి తినటం అలవాటు పడిపోతే, ఇంకా అదే అలవాటు దానికి కష్టమేం కాదు. ఎట్లైనా వచ్చేస్తదనమాట. అలానే మన మనసు కూడా అట్లానే ఉంటది. అడ్డుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటది. ఎంతమందొచ్చినా దానిపైన అది అట్లా చేసుకోబోతది. అలవాటు పడిపోయింది గాబట్టి. అందుకనే మనం కోపం రానీకుండా చూసుకోవాలి. ఆ కోపం ఏముందిలే అని ఒకసారి వచ్చిందిలే అని అనుకోని మనం దాన్ని ఎందుకొచ్చింది? ఏందని ఆలోచించి మార్చుకున్నామనుకోండి పర్లేదు. ఏముంది వస్తే వచ్చింది అని దాని గురించి అసలు పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, అది మనసుకు లొంగిపోయి దానికి మనం ఇంకా అది మన ఆధీనంలో ఉండకుండా మనసు మనం అది చెప్పినట్టు మనం చేయాల్సొస్తదనమాట. అప్పుడు అదుపు అదే చాలా దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటదనమాట. అందుకని మనం ఆలోచించినా, ఏ పనులు చేసినా స్వచ్ఛత, శాంతి భావం, నిజాయితీగా ఉండి మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలే ఉండాలన్నమాట. అప్పుడు ఆ ఆలోచనలు కూడా మన కర్మలుగా ఉన్నా గాని మారి మంచి ఆలోచనలుగా తెచ్చుకోవడం మనకు అవసరం అని కూడా చెప్తున్నారు. కోరికలు అనంతం. అవసరాలకి, కోరికలకి చాలా తేడా ఉంది. శరీరానికి సంబంధించి అవసరం. జీవించి ఉండడానికి భోజనం చేయాలన్నది శారీరక అవసరం అయితే, 5 స్టార్ హోటల్‌లో తినాలనుకోవడం మనసు నుంచి పుట్టే కోరిక. అవసరాలను తీర్చుకోవడంలో తప్పు లేదు. కానీ కోరికలు మనసు నుండే వస్తాయి. కాబట్టి వాటిని నాశనం చెయ్యాలి. కోరికలను తీర్చవద్దు. ఒక కోరిక తీరిస్తే ఇంకో కోరిక పుట్టుకొనొస్తుంది. ఆ కోరికను తీరిస్తే మళ్ళీ ఇంకొక కోరిక కలుగుతూ ఉంటుంది. ఇలా కోరికలు పరంపరకు అంతమే ఉండదు. మనసు మనల్ని తనకు బానిసలుగా చేస్తుంది. దాన్ని సరిగా వాడుకుంటే విముక్తి దోహదపడుతుంది. అదే. ఏమన్నా అవసరాలు ఉంటే కోరికలకి, అవసరాలకి చాలా ఉంది. మనకిప్పుడు ఎళ్లి కూరగాయలు తెచ్చుకోవాలనుకోండి, వెళ్ళి మనం షాప్‌కెళ్ళి తెచ్చుకున్నామనుకోండి, మనకేం కావాలి 1, 2 ఎగస్ట్రా ఏమన్నా కావాలంటే సేఫ్ సైడ్ ఉందని తెచ్చుకొని పెట్టుకుంటే పర్లా. ఎగస్ట్రా తెచ్చుకొని పెట్టుకొని నింపుకున్నామనుకోండి, అది కోరికగా మారిద్ది అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే భోజనం చేయాలని అనుకోని మన శరీరానికి అవసరం గాబట్టి ఎంతవరకు తినాలో అంతే కానీ 5 స్టార్ హోటల్‌కెళ్ళి తినాలి. అక్కడ తింటే తిన్నట్టు ఇక్కడ అనే భావనలో ఉండొద్దు. అదే కోరిక పుట్టిస్తది అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ కోరికలు ఇంకా మనసు నుండే వస్తాయి కాబట్టి మనని నాశనం చేయటానికి ఇదిగా ఉంటది. మనం ఇంకా అదుపులో ఉండదనమాట. అందుకని ఆ కోరిక తీరితే ఇంకొక కోరికొస్తది. అదయిపోతే ఇంకొకటి అట్లా వస్తూ ఉంటది అని చెప్పి అంటున్నాడు. మనం బానిసలుగా చేస్తది. అందుకని మనం దాని నుంచి బయటపడాలి అని కూడా చెప్తున్నారు. ఈ ప్రపంచమంతా నేడు ఐడియాలతోనే పరిపాలింపబడుతుంది కదా! ఆలోచన వలనే ఒక పని ఆచరణలో పెట్టడానికి వీలవుతుంది. స్వచ్ఛమైన మనస్సు శక్తివంతంగా ఉండి మంచి సహాయకారిగా ఉంటుంది. అపరిశుద్ధమైన మనసు మనలో ప్రతికూలమైన ప్రతిచ ప్రతిచార్యాత్మకమైన దృక్పథాన్ని మాత్రమే తీసుకువస్తుంది. మనసులో చిత్రవృత్తులు ఉన్నప్పుడు అలాంటి మనసును మంచి విషయాల వైపు మరలిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఊహల్లో చిక్కుకుంటే మనం అధోగతి పాలవుతాం.
కోరికలను, చిత్తవృత్తులను మనం తగ్గించుకుంటూ ఉండాలి. మన ఆలోచన సరళిలోని మంచి, చెడులను విశ్లేషించుకొని డిస్క్రిమినేటివ్ మంచి ఆలోచనలనే స్వాగతించాలి. ఈ ప్రపంచం అంతా ఏంటి? ఇది ఒక ఐడియా అని అలా అలా ఉంటూ ఉంటదనమాట. దానివల్లే మనం ఆచరణలో పెట్టడానికి కుదురుతది. అదే మనం మనసు స్వచ్ఛంగా ఉందనుకోండి, అది మనకి మంచిగా ఉపయోగపడతదనమాట. అదే మనం పరిశుభ్రంగా ఉన్నాము, పరిశుద్ధమైన మనసుందనుకోండి, దాంట్లో ఇయన్నీ వస్తాయి. కోరికలు, ప్రతిచర్యలు, లేనిపోయిన పగ, ద్వేషాలు ఇలాంటియన్నీ వస్తూ ఉంటదనమాట. అవన్నీ మనం బయటికి ఎప్పటికప్పుడు చూసుకుంటూ, పరిశీలించుకుంటూ, ఆ విషయాలను అటు ఇటు వెళ్ళనీకుండా జాగ్రత్తగా చూసుకుంటూ బయటకి పంపించేయాలి. అదే మనం ఊహల్లో ఉన్నామనుకోండి, ఊహలతో తేలాడుతూ అది కావాలి. మనీ లేకపోయినా కానీ, మనీ ఉంది కదా అని అనవసరమైన దానికి ఖర్చు పెట్టకూడదు. మనీ లేదు కదా అని లేని వాళ్ళకి ఇంకా ఆశలు, కోరికలు పుట్టించుకొని అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి అని ఉండకూడదు. ఊహల్లో ఉండొద్దు. ఊహల్లో నడిస్తే నీ మనసులో నిన్ను నాశనం చేస్తది. దానివల్ల నువ్వు అదే దారిలో వెళ్ళిపోతావు. నీకు నీకు తెలియదు అని చెప్తున్నారనమాట. కోరికలను గాని, ఇలాంటి కోరికలన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. ఆలోచన అనేదే సరళిలో మంచి చెడులను మనకి చెప్తూ ఉంటదనమాట. మంచి ఆలోచనలే మనము ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మంచి పనులు చేస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, మంచిగా ఒక పుస్తకం రాయటము, లేకపోతే కవిత్వము ఏదో ఒకటి అందరికీ ఒకటని ఉండదు. ఒక ఆర్ట్, కళ, లేపోతే పెయింటింగ్, డాన్స్, మ్యూజిక్ ఏదో ఒకటి మీకేది ఇష్టమో దాంట్లో ఉంటే మనకు మంచి మంచి ఆలోచనలనేది వస్తది అని చెప్తున్నారు. దైవిక గుణాలను దైవిక గుణాలను పెంపొందించుకుంటూ, ప్రస్తుత క్షణంలో జీవిస్తూ, ఆధ్యాత్మిక పరమపట్టలో ఉంటూ, సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ, కొద్దిగా యోగ సాధన పద్ధతులను అవలంబిస్తూ, ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తుంటే దైవకృప మన వెంటనే వస్తుంది. మన వెనువెంటనే వస్తుంది. సచదానందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్లు చేస్తుంది. అన్నీ అనుభవిస్తూనే దేన్ని అంటుకోకుండా ఉండాలి. రైలు ప్రయాణాన్ని ఆనందించడానికి నీవు ఆ రైలు యజమానివి కావాల్సిన అవసరము లేదు కదా! ఆత్మకు నాశనం లేదు. అది ఎల్లప్పుడూ పరమానందభరితంగానే ఉంటుంది. అహంకారం దైవానికి, ఆత్మకి అడ్డుగోడ అని అందరూ తెలుసుకోవాలి. మనసులో కలిగే గర్వం, అహంకారం వలనే మాయలో చిక్కుకుంటాము. ఇక్కడేమంటున్నాడంటే, మన దైవిక గుణాలు మంచిగా ఉండాలి, మంచిగా బాగుండాలి అని అనుకోని ఆధ్యాత్మిక దాంట్లో స్పిరిచువాలిటీలో ఇట్లా ఉంటూ ఉన్నామనుకోండి, కొంచెం సాత్విక ఆహారం, ఉప్పులు, కారాలు, పులుపులు ఏది ఎక్కువ తినకూడదు. రోజు అన్నీ ఉండేట్టు చూసుకోవాలి. మినిమమ్ ఎంతవరకు అవసరమో అంతవరకే. అలా తింటూ యోగాలు, జపాలు ఇలాంటి ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉంటే మన దైవ కృప ఆటోమేటిక్‌గా మన ఎంటనే వస్తూ ఉంటది. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారనమాట. ఇదంతా మనం తెలుసుకొని అప్పుడు అనుభవిస్తూ ఉన్నామనుకోండి, మనకేమి అడ్డులు గాని ఏమి ఉండదనమాట. ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే రైల్లో ఎం ఎక్కి ఆనందించటానికి నువ్వు దానికి యజమాని అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలి అంటే వెళ్లి ఎక్కి ఆ పరిసరాలు ఎక్కి అనుభవించి ఆనందంగా ఉండు కానీ, అది ఆత్మకు నాశనం లేదు అని చెప్తున్నాడనమాట. ఎప్పుడూ ఆనందంగా, పరమానంద భరితలోనే ఉండాలి. స్పిరిచువాలిటీ, ఆత్మ పనులు ఇలాంటియే చేయాలి. అడ్డుగోడ అనేది నువ్వేమి పెట్టుకోవాకు. ఏదైనా సరే అన్ని గురించి తెలుసుకో. అట్లా అని ఏమి తెలుసుకోకుండా ఇట్లా అన్నారు కదా అని కూర్చోకూడదు ఉత్తగా. అన్నిట్లో నువ్వు తెలుసుకో. ఏది అవసరమో నీవు ఎంత ఆధీనంలో నువ్వు నేర్చుకొని, ఎంత సాధనలో పెడతావో ఒక్కొక్కటిగా తీసుకొని చెయ్యి అని అంటున్నా. అప్పుడే మన మనసులో ఉండే గర్వం, అహంకారం మాయలో లేదంటే అట్లా చేయకపోతే మాయలో పడిపోతామని కూడా అంటున్నాడు. మనసు పరిశుద్ధమయ్యి సంపూర్ణమైనప్పుడే మాయ విడిపోతుంది. మనల్ని తనకు బానిసలుగా చేస్తుంది. దాన్ని సరిగా వాడుకుంటే విముక్తికి దోహదపడుతుంది. కోరికలు లేకుంటే అస్సలు మనసు అనేదే ఉండదు. కాబట్టి మనసుకు ఒక క్షణం కూడా ప్రాముఖ్యతను ఇవ్వద్దు.
అంతే మనసు చెప్పే వాటిని పట్టించుకోవద్దు. మనసే మన దుఃఖాలన్నిటికీ కారణం. అందుకే మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నిటిని బయటకి పారద్రోలాలి. ఇంద్రియాలకు బానిసలైన పోతే అంటిపెట్టుకొని ఉండే స్వభావం వచ్చేస్తుంది. అంటిపెట్టుకొని ఉండే స్వభావం లేదంటే నీలో వైరాగ్యం వచ్చిందని అర్థం చేసుకోవాలి. దేవుడి గురించిన ఆలోచన వస్తే ఇంద్రియాలతో అంటిపెట్టుకొని ఉండడం జరగదు. మనసు ఒక దెయ్యం లాంటి దైనప్పటికీ అది మనొక అవసరమైన పరికరం. మనసును వదిలేయడం కాకుండా, దానికి మనం బానిసం కాకుండా, దాన్ని సరైన రీతిలో నియంత్రించుకోవాలి. ధ్యానం చేస్తూ భక్తి మార్గాన్ని అనుసరిస్తే ఆ విద్య, రాగద్వేషాలు సంపూర్ణంగా సమసిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావ సమతుల్యం మరియు ఆధ్యాత్మిక పరిణతి ధ్యాన మార్గం ద్వారానే చేకూరుతుంది. ఇది మనం అన్నీ తెలుసుకోవాలి మనసు వల్ల. లేదంటే మనం మాయలో పడిపోతాము. ఆ మాయ మనని దాని నుంచి బయటికి రాలేమన్నమాట. ఎప్పుడు మనసుని బానిసనిగా చే చేయ బానిసలుగా అవుతాము. దానికి లొంగిపోతామన్నమాట. అది లేకుండా ఉంటేనే మనము దాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉన్నామనుకోండి బావుంటది. లేదంటే మనం అసలు మనసే లేదని మనకసలు కోరికలు లేకపోతే అసలు మనసేనే ఉండదు అని చెప్పి అంటున్నాడన్నమాట. అందుకని మనసుకు ఒక క్షణం కూడా ప్రాముఖ్యత ఇవ్వద్దు అని చెప్పి అంటున్నారన్నమాట. దాన్నసలు పట్టించుకోవద్దు. అది చెప్పినట్టు వినొద్దు. అలా చేశారు అనంటే మీరు తప్పుడు దారులు పట్టినట్టే అని చెప్పి చెప్తున్నారు. దుఃఖానికి కూడా కారణం మీరే. ఎందుకంటే మనలోనే ఉంది శక్తి. ఏది చేయాలన్నా. ఇట్లా ఉన్నామనుకోండి, మనసు చెప్పినట్టు విని చేశామనుకోండి, మనమే కారణాలవుతాం అన్నమాట. అలాంటియేమి కాకుండా, మనం చెడు ఆలోచనలు ఇలాంటియన్నీ బయటకి పంపిచ్చేసి మంచిగా ఉన్నామనుకోండి, అదంతగా అదే మన స్వభావం లేకుండానే వైరాగ్యం వచ్చిందని అర్థం చేసుకోవాలి. లేదంటే మనకి ఇంకా బానిసలం అయిపోయాము అని చెప్పి అనే భావనలో ఉండాలి. దానికి లొంగిపోకూడదు అని చెప్తున్నారు. ఎక్కువ దేవుడి గురించి ఆలోచిస్తే ఇంద్రియాలని ఆహ్, ఆహ్, మన మన ఇంద్రియాలన్నీ అంటిపెట్టుకొని ఉండటం ఇలాంటివి జరుగుతదనమాట. మనసు ఎప్పుడు ఒక దెయ్యం లాంటిది. మనకు అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా కోరికలు, ఆహ్, చెడు భావాలు ఇలాంటియన్నీ కలిగిస్తది. ఊహల్లో తేలుతూ ఉంటాము. అలా ఊహల్లో గూడా మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకి? ఏంటి అని తెలుసుకొని ఏ పని కొరకొచ్చాము? మన పనేందో మనం చూసుకొని చేస్తూ ఉన్నామనుకోండి. అప్పుడు మనసు ఇన్వాల్వ్ అవ్వదనమాట మనలో చేసేదానికి. ఇయన్నీ లేదంటే ఇన్వాల్వ్ అయ్యి దానికి బద్ధకం ఇలాంటివొచ్చినియనుకోండి, ఇంక అది చెప్పినట్టు మనం చేయాల్సొస్తది గానీ, మనం ఎంత మారాలన్నా గానీ మారలేమనమాట. దానికేంటి మంచిగా ఎట్లా ఉండాలి? అట్లా బానిసలవ్వకుండా ఏం చేయాలి అనంటే, మనం నియంత్రించుకోవాలి. మన కంట్రోల్‌లో ఉండాలి అంటే, ధ్యానం గాని, దేవుడి పుస్తకాలు, దేవుడి సేవ, లేకపోతే సీనియర్స్ అదేదో వాలంటీర్ వర్క్స్ ఏదో ఒకటి మీకిష్టమైనది చదువుదే కాదు, ఇలాంటి ఏదైనా చెయ్యొచ్చు. లేదంటే ఇంక ఈ రాగద్వేషాలు, పగలు ఇంకా ఒకరి దగ్గర నుంచి వస్తూ ఉంటది. అప్పుడే మీరు ఇయన్నీ మార్చుకోగలిగితేనే ఆరోగ్యం బాగుంటది. సంపూర్ణంగా మీరు సంతోషంగా ఉంటారు. మనకి కాస్త ప్రశాంతత ఉంటది. అన్నీ మనము ఆధ్యాత్మిక పరిగణితుల్లో ధ్యాన మార్గం ద్వారానే ఇయన్నీ వస్తది అని చెప్పి చెప్తున్నాడనమాట ఆథరు. అన్‌కాన్షియస్‌నెస్ అచేతనావస్థలో స్థితిలో నెగెటివ్ సెన్స్ నుండి వచ్చిన ఊహలు, నమ్మకాలే ఆలోచనలు. నెగెటివ్ ఆలోచనలు మనలో ఉన్నాయనే విషయం కూడా మనకు తెలియదు. అవి మనకు హాని కలిగిస్తున్నాయనే విషయం కూడా మనకు తెలియదు. మనంతట మనమే ఎలా హాని కలిగించుకుంటున్నాం అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఆ విద్యలో ఉన్నాం మనం. కేవలం సరైన శిక్షణ వల్లనే ఆలోచనలను మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఈ అచేతన అసలు అన్‌కాన్షియస్ స్థితిలో ఉన్నాము. అసలు నెగెటివ్ స్పేసు, ఇట్లా నెగెటివ్ ఊహల్లో ఉన్నాము. నెగెటివ్ ఆలోచనలో ఉన్నామని మనకు తెలీదనమాట. ఆ! అందుకని మనం దాన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఏ అవి ఎట్లా మనల్ని ఇబ్బంది పెడుతుందని కూడా మనకు తెలీదనమాట. అది చెప్తుంది మనం చేస్తూ ఉన్నాం అనే ఆ భావనలోనే ఉంటాం. మనం తెలుసుకోవాలని కూడా అనుకోలేమనమాట.
అందుకని అట్లాంటి ఇబ్బందులు ఏ విషయాల్లో ఏమి తెలుసుకోకుండా ఉండాలి అనంటే మనము సరైన శిక్షణ తీసుకోవాలనమాట. గురువు దగ్గరో ఇప్పుడు ఉపవాసం కానీ, అట్లా తీసుకొని గురువు వల్ల శిక్ష తీసుకుంటే, ఆ శిక్ష వల్ల మన ఆలోచనలన్నీ ఒక మార్గంలో పెడతామన్నమాట. లేదంటే మనకే వచ్చు, నాకే తెలుసు అనే అహంలో ఉండిపోతాము అని చెప్పి చెప్తున్నారనమాట. ప్రపంచంలో రెండే 2 పాత్రలు, క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి నేను, దేవుడు మాత్రమే అని ఎవరికి వారు తెలుసుకోవాలి. మిగతా పాత్రలన్నీ భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు వగైరా అంతా మాయ మాత్రమే. మిగిలిపోయిన సంస్కారాలను బట్టి ఈ బాంధవ్యాలన్నీ ఊహజనితంగా అల్లుకుపోయినవే. అదే. ప్రపంచంలో 2 పాత్రలున్నాయన్నమాట. ఏంటది? ఒక పాత్ర నేను అంటే ఆత్మ అనేది మనకు తెలుసు. నేను, ఇంకొకటి దేవుడు మాత్రమే. ఇక మిగతా ఏమి లేవన్నమాట. ఈ జన్మలో వచ్చాం కాబట్టి బా బాంధవ్యాలు, ఇలా పిల్లలు, నాది, ఈ ఆస్తి, నా ఇల్లు ఇట్లా ఇట్లా అనే భావనలో ఉండిపోతామన్నమాట. నా చుట్టాలు, నా బంధువులు ఇట్లా అని మా హస్బెండ్ అని, లేపోతే నా పిల్లలు, నా అత్త ఇట్లా అనేది ఉంది. ఇదంతా మాయ తప్ప ఏమి లేదు. ఇయన్నీ మన సంస్కారాలు మిగిలిపోయిన సంస్కారాలను బట్టి వస్తూ ఉంటది. ఈ బాంధవ్యాలనేది ఊహల్లో అల్లుకుపోతూ ఉంటాయి. అలా ఊహల్లో ఉండబాకండి అని చెప్తున్నాను. రాగద్వేషాల నాటకం ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రఖ్యాత ఆంగ్ల కవి 'షేక్స్‌పియర్' అన్నట్లుగా ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. వివిధ రకాలైన పాత్రధారులు రంగస్థలపైకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇదంతా మాయ అని తెలుసుకోవాలి. మన అంటిపెట్టుకునే స్వభావాన్ని బట్టే కోరికలు, మోహం, అన్ని వస్తువులు, బాంధవ్యాలు జీవితంలో మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి. మనసు అపరిశుద్ధంగా ఉన్నంత వరకు అంటిపెట్టుకొని ఉండే స్వభావం ఉంటుంది. మనసులో తిష్టవేసిన వాసనలను ధ్యాన మార్గంతో, ధ్యానతర మార్గాలతో శుద్ధి చేసుకోవాలి. చెడు ఆలోచనలను తీసివేసి కరుణ, దయ, ప్రేమలతో హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడే నేను, నీవు, అతడు, ఆమె అనుకునే పాత్రలు ఒకటవుతాయి. అంటే ద్వైతం పోయి అద్వైతం అవగాహన అవుతుంది. కర్మలన్నీ తీరి సంస్కారాలు సమసిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మగా మారుతుంది. అప్పుడే నీవే పరిపూర్ణవు, ఆరోగ్యవంతుడవు, ఆనందమూర్తివి. అదే. ఈ చుట్టాలు, ఈ అక్క, చెల్లె, భార్య, భర్త ఇయన్నీ బంధాలన్నీ ఒక మాయ, నాటకం లాంటిది. అలానే జరుగుతూ ఉంటది. అది పూర్వజన్మ సంస్కారాల వల్ల జరుగుతూ ఉంటది. ఆ ఊహల్లో ఉండిపోవాకండి. ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ రైటర్ కూడా రాసాడనమాట. ఏంది 'షేక్స్‌పియర్' కథలో ప్రపంచం అంతా ఒక నాటక రంగం అని. ఈ పాత్రలన్నీ ఇలా పైకి వస్తూ ఉంటారు. వస్తారు, పోతూ ఉంటారు. ఈ జన్మ వరకే అది. తర్వాత ఎవరో నువ్వెవరో, వాళ్ళెవరో తెలీదు. ఇలా మాయలో చిక్కుకోపోకు. ఇయన్నీ అంటిపెట్టుకొని కోరికలు, మోహం అన్నీ ఈ వస్తువులు నాది, ఇది నాది. ఈ బాంధవ్యాలు, వీళ్ళు మా అక్క, మా చెల్లి ఇలా ఉంటూ ఉంటది. ఇయన్నీ ఎవరు, ఎవరు అంటిపెట్టుకొని ఇయన్నీ ఉంటామనమాట. అప్పుడు మనం మనసుని పరిశుభ్రంగా ఉంటదనమాట. ఈ స్వభావంలో ఉంటాం గాబట్టి, ఇయన్నీ తిష్ట వేసుకొని ఉంటాయన్నమాట. ఇయన్నీ తీసేసేసి మనం ఆనందంగా ధ్యానం ఎట్లా శుద్ధి చేసుకోవాలి, మనలో ఉన్న చెడు ఆలోచనలు ఎట్లా తీసేసి, మనం ఎట్లా ఉండాలి అనేది ఉండాలి. ఎప్పుడు కరుణ, దయ, ప్రేమతో హృదయాన్ని నింపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు నేను, నీవు, ఆమె, అతడు ఇలాంటియన్నీ ఏమి ఆ భావనలో ఉండవనమాట. మొత్తం ప్రేమ భావనలోనే, ప్రేమతత్వంలోనే ఉంటాం. అప్పుడే మనం ద్వైతం అనేది పోయి అద్వైతంలోకొస్తాము. కర్మలన్నీ తీరి సంస్కారాలన్నీ ఎళ్ళిపోతాయనమాట. ఆత్మ పరమాత్మకి మారుతది. అప్పుడే మనము దేవుడి మోక్షాన్ని కానీ, పరంపరం కానీ చెందటానికి సులభంగా మార్గము. అప్పుడే నువ్వు పరిపూర్ణవు, ఆరోగ్యవంతుడివి అని ఆనందమూర్తివని కూడా చెప్తున్నాడు. సరైన ఆలోచనలు, సరైన కర్మలకు నాంది, సరైన భవిష్యత్తుకు పునాది. అది మనం సరిగా ఆలోచనలు, చేసే పని సరైన పనులు చేస్తూ ఉన్నామనుకోండి, మన భవిష్యత్తు బాగుంటది అని చెప్పి చెప్తున్నారు. శ్వాస ముద్రల ద్వారా ఆలోచనల నియంత్రణ. అది. మన ఆలోచనలు నెగెటివ్ ఆలోచనలు గాని ఏయని ఎట్లా తీయాలి? శ్వాస ద్వారా, ముద్రల ద్వారా మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితులు, మూడ్స్, భావోవేశాలు, ఆలోచనలు, శ్వాస
ఏ ముక్కులో సాఫీగా, చైతన్యవంతగా ఉందో అనే విషయాన్ని బట్టి శాసించబడతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. యాక్టివ్‌గా ఉన్నప్పుడు కుడి ముక్కు రంధ్రంలో శ్వాస నడుస్తూ ఉంటుంది. బద్ధకంగా ఉన్నప్పుడు ఎడమ ముక్కు రంధ్రంలో నుండి శ్వాస నడుస్తూ ఉంటుది. ఒత్తిడి, డిప్రెషన్, భావోవేశాల్లాంటి స్థితులు కూడా యాక్టివ్ శ్వాస ఆధారంగానే కలుగుతూ ఉంటాయి. అయితే పూర్వీకులు మనకందించిన స్వరశాస్త్రంలో చెప్పిన కొన్ని విశిష్టమైన పద్ధతులను అనుసరించి మనం ఏ మూడ్ నుంచైనా బయటపడడం సాధ్యపడుతుంది. అంటే మన ఆలోచనలను, భావోవేశాలను, మానసిక స్థితులను స్వరశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అనుసరించి మన చెప్పుచేతల్లో తీసుకోవచ్చును. అది. ఒక వ్యక్తి మానసిక స్థితులు మూడ్‌ని బట్టి వాళ్ళెట్లా ఉంటున్నారని కూడా చెప్పొచ్చు. ఎట్లా వాళ్ళు కోపంగా ఉన్నారు, భావావేశాలు, ఆలోచనలు ఎట్లా చెప్పచ్చు? ఏ ముక్కులో నుంచి సాఫీగా మనం శ్వాస తీసుకుంటున్నాము అనే భావాన్ని బట్టి కూడా చెప్పచ్చు అంటున్నాడు. ఏంటంటే యాక్టివ్‌గా ఉన్నప్పుడు కుడి ముక్కు రంధ్రంలో శ్వాస ఎప్పుడు వెళ్తూ ఉంటదన్నమాట. అదే బద్ధకంగా ఉన్నప్పుడు ఎడమ ముక్కు రంధ్రంలో నుంచి శ్వాస నడుస్తూ ఉంటదన్నమాట. అప్పుడు మనం ఒత్తిడి, డిప్రెషను, భావేశాలు ఇలాంటి స్థితులకి ఉన్నాము. అలా ఎళ్తున్నాము. దాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాము అని ఆధారంగా తెలుస్తదనమాట. అయితే మన పూర్వీకులు మనకు అందించారంట. ఏమి స్వరశాస్త్రం అని చెప్పారనమాట. ఈ యొక్క పద్ధతులు ఎట్లా చెయ్యాలి? ఏంటి? ఎలా తెలుసుకోవాలి? ఏ మూడ్ నుంచి ఎట్లా బయటపడాలి? అనేది సాధ్యపడొచ్చు అని చెప్పి వాళ్ళు అనుభవపూర్వకంగా ఆళ్ళు చేసిన ప్రకారం చెప్పారనమాట. దాన్ని బట్టే మన ఆలోచనలు, భావవేశాలు, మన స్థితులు ఈ ఈ ఈ స్వరశాస్త్రంలో చెప్పారు అని చెప్పి చెప్తున్నాడనమాట. ఆ విధానాలను బట్టి మన చెప్పు చేతల్లో అంటే ఎట్లా ఉన్నాం? ఏంటి? అని తెలుసుకుంటే మనకింకా ఈజీగా ఉండి మనం మార్చుకోవచ్చు. మనంతకు మనం చేసుకోవచ్చు. ఎట్లా తప్పు ద్వారా ఎళ్తున్నామా? ఏంది ఎడమ ముక్క ద్వారా శ్వాస ఎక్కువొస్తుందా? కుడి ముక్క ద్వారా శ్వాస ఎక్కువొస్తుందా? అని కూడా మనం చూసుకుంటూ ఉండాలనమాట. ఇది ఒక కొత్త పద్ధతి మనం తెలుసుకోవటానికి మనం కరెక్ట్ మార్గంలో ఉన్నామా? లేదా? అని. ప్రాణాయామాల ద్వారా నాడులను కావలసిన రీతిలో నియంత్రించుకోవచ్చు. కొన్ని ప్రాణాయామాలు ముద్రలను ఉపయోగించుకొని మనకు వచ్చే జబ్బులను నివారించవచ్చు కూడా. మనకు 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస సమానంగా జరుగుతూ ఉండడం చాలా శ్రేష్టం. రోజులో ఎక్కువ సమయాన్ని 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస సమానంగా జరుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి. అది. అంతేగాని ఒక దాంట్లో వస్తుంటే ఇట్లా, ఒక దాంట్లో వస్తుంటే ఇట్లా అని చెప్పారు. దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలని కూడా చెప్తున్నారనమాట. ఈ ప్రాణాయామాల ద్వారా నాడులను కావాల్సిన రీతిలో మనం మార్చుకోవచ్చు. మనం ఎట్లా చేయాలి? ఎట్లా వస్తుంది? అనేది కూడా చూసుకొని కంట్రోల్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఏంటంటే ఆ శ్వాస ద్వారా, ఈ ప్రాణాయామాల ద్వారా ఏ జబ్బొస్తుంది? పలానా జబ్బొచ్చిందనుకోండి, ఆ ముద్రల ద్వారా గూడా మనము తగ్గించుకోవచ్చు. అని కూడా చెప్తున్నాడనమాట. ఎక్కువ 2 ముక్కు రంధ్రాల ద్వారా వచ్చే శ్వాస సమానంగా ఉండాలనమాట. అప్పుడే మనము ఎక్కువ సమయాన్ని గాని, ఈ శ్వాస బాగా మంచిగా ఉందని తెలుసుకోవాలనమాట. అప్పుడు సమానంగా ఉంటేనే ఉండేట్టు చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే చూసుకోవాలని కూడా చెప్తున్నాడనమాట. ఎడమ ముక్క శ్వాస కుడి ముక్కు శ్వాస ఎడమ మెదడుతోనూ సంబంధం కలిగి ఉంటాయి. కుడి ముక్కు శ్వాస సింపథెటిక్ నాడీ వ్యవస్థల్లోనూ, ఎడమ ముక్కు శ్వాస పారా ఆహ్, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థలోనూ సంబంధం కలిగి ఉంటాయి. పని, యాక్టివిటీ మరియు విశ్రాంతి, రిలాక్సేషన్ ఎప్పుడూ సమతుల్యంలో ఉండడం అవసరం. మితిమీరిన బాధను, దుఃఖాన్ని, డిస్ట్రెస్‌ని ఎప్పుడూ తీసేసి డీస్ట్రెస్ చేస్తూ ఉండాలి. కుడిముక్కు శ్వాస పనికి సంబంధించినది. యాక్టివ్ ఓరియెంటెడ్. ఎడమ ముక్కు శ్వాస విశ్రాంతికి, రిలాక్సేషన్ సంబంధించినది. పని ఎడమ మెదడుకు సంబంధించినది. రిలాక్సేషన్ కుడి మెదడుకు సంబంధించినది. ఈ స్వరశాస్త్రం యొక్క విశిష్ట మా ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకంలో విపులంగా విశదీకరించినది గమనించగలరు. అదే. ఎడముక్కు శ్వాస కుడి మెదడుతో లింక్ అయ్యి ఉంటదనమాట. మనం శ్వాస తీసుకునేటప్పుడు. అదే కుడి ముక్కు ఒక శ్వాస ఎడమ మెదడుతో సంబంధం
కలిగి ఉంటదనమాట. ఈ కుడిముక్కు శ్వాసను ఏమంటున్నాడు సింపథిక్ అని అంటున్నాడు. మన నాడీ వ్యవస్థలో ఎడమ ముక్కు శ్వాసనేమో పారాసింపథిక్ అని కూడా అంటున్నాడనమాట. ఇది నాడీ వ్యవస్థలో ఎట్లా సంబంధం కలిగి ఉంటాయి అంటే, పనిని, విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. అది 2 సమానంగా ఉండాలి. పనిని యాక్టివ్‌గా ఉండాలి. విశ్రాంతి రిలాక్సేషన్‌గా ఉండాలి. ఎప్పుడు సమానంగా ఉండాలనమాట. ఒకే రోజు పనంతా చేయకూడదు. ఒకే రోజు కూర్చోకూడదు. అలా బద్ధకం అట్లా ఇలా వస్తది. మితిమీరిన బాధని, దుఃఖాన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. దాన్నే ఎట్లా డిస్ట్రెస్‌ను తీసేసేస్తూ ఉండాలి. అదే కుడి ముక్కు ద్వారా శ్వాస మనకి ఎలా పనికొస్తది? పని చేయడానికి ఓరియెంటెడ్‌గా వస్తదనమాట. అదే ఎడమ ముక్కు శ్వాస కాస్త రిలాక్సేషను సంబంధించినది అని కూడా చెప్తున్నాడు. ఈ పని ఎడమ మెదడుకు సంబంధించినది. ఎప్పుడైతే మనం రిలాక్సేషన్ తీసుకుంటామో ఎడమ ముక్కు పని అనేది ఎడమ మెదడుకు మంచిది. రిలాక్సేషన్ కూడా మెదడుకు సంబంధించినది అని చెప్పి చెప్తున్నాడనమాట. ఈ స్వరశాస్త్రం యొక్క విశిష్ట ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకంలో ఇంకా బాగా వివరించి చెప్పారు. తెలుసుకోండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, చూసుకోండి అని చెప్తున్నాడనమాట. మనలో 72,000 నాడులు యాస్ట్రల్ ట్యూబ్స్ ఉంటాయని స్వరశాస్త్రంలో చెప్పబడినది. వాటన్నిటిలో కేవలం 3 నాడులు చాలా ముఖ్యమైనవి. అవే ఇక్కడ ఎడమ, పింగళ, కుడి మరియు సుగ్మ నాడులు. రోజులో సుమారు 21,600 సార్లు ఉచ్ఛ్వాస, నిశ్వాసలు మనలో జరుగుతూ ఉంటాయి. పింగళ శ్వాస జరుగుతున్నప్పుడు కుడి ముక్కు రంధ్రం చైతన్యవంతంగా ఉంటుంది. శ్వాస జరుగుతున్నప్పుడు ఎడమ ముక్కు రంధ్రం చైతన్యవంతంగా ఉంటుంది. స్వరశాస్త్ర ప్రకారం మనలో ఏ శ్వాస ఇడగాని, పింగళ గాని జరుగుతూ ఉంటే ఆ శ్వాసకు సంబంధించిన ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అది. రోజు మనలో ఇన్ని నాడులుంటాయన్నమాట. 72,000 నాడులుంటాయి. అది స్వరశాస్త్రంలో చెప్పారనమాట. అది ఎట్లా ఉంటాయి? 3 నాడుల్లో వాటిలో ముఖ్యం అనమాట. అది పింగళ అంటే ఎడమ, కుడి అంటే సారీ ఇడ అంటే ఎడమ, పింగళ అంటే కుడి. ఈ ఆహ్ ఇంకొకటి సుగ్మాన నాడులని అంటారనమాట. అంటే దీంట్లో రోజు 21,600 సార్లు మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసలు జరుగుతూ ఉంటాయనమాట. పింగళ శ్వాస జరుగుతున్నప్పుడు కుడి ముక్కు రంధ్రము మంచిగా ఉంటదనమాట. అదే ఎడ శ్వాస జరుగుతున్నప్పుడు ఎడమ ముక్కు రంధ్రం మంచిగా ఉంటది. చైతన్యవంతంగా ఉంటుంది. ఈ శ్వాస ప్రకారం మనలో ఏ శ్వాస జరుగుతూ ఉంటుందో, ఆ శ్వాసకు సంబంధించిన ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి అని కూడా చెప్తున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని కూడా చెప్తున్నాడు. వరస తప్పుగా జరిగినప్పుడు మనకు జబ్బులు రావటానికి ఆస్కారం ఉన్నది. అంటే క్రమబద్ధంగా శ్వాసించడం జరగకపోతే అది మనలో జబ్బులకు దారి తీస్తుంది. ఏ శ్వాస సక్రమంగా నడుస్తుందో, ఏ శ్వాస సబుద్ధిగా నడుస్తుందో దాన్ని బట్టి మనలో ఆలోచనలు, జబ్బులు వస్తుంటాయి. ఇడ, పింగళ నాడులు సమతుల్యంలో ఉన్నప్పుడు సుగుమ నాడి చైతన్యవంతం అవుతుంది. అది. మూడో నాడి కరెక్ట్‌గా బాగుండాలి అనంటే 2 ఇది ఇడ, పింగళ నాడులు కా కలిసి ఈక్వల్‌గా ఉండాలనమాట. అప్పుడే మనకి ఇది చైతన్యవంతం అవుతది. మనం ఏ శ్వాస ఎట్లా తీసుకుంటున్నాము అనేది మనం ఈ శ్వాస ద్వారా జరిగినప్పుడే మనకి జబ్బులు ఎక్కువగా వస్తాయి. క్రమబద్ధంగా శ్వాసిస్తున్నామా, ఏం చేస్తున్నామా అని కూడా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మన ఆలోచనలు రోగాలకు దారి తీస్తది అని కూడా చెప్తున్నాడనమాట. పింగళ నాడులు సమతుల్యంలో ఉన్నప్పుడు సుగమ నాడి చైతన్యవంతమవుతుంది. సుగమ నాడి చైతన్యం సానుకూల మానసిక సుషుమ్నా పరివర్తనల నాడండి. ఆ! సుషుమ్నా నాడి. సూక్ష్మ నాడి. ఓకే అండి. సుషుమ్నా. చైతన్యం హ్మ్. సానుకూల మానసిక పరివర్తనలకు ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క ముక్కు రంధ్రంలోని శ్వాసను నియంత్రించినప్పుడు ఒక ఫలితం, 2 నాసిక రంధ్రాలలో జరిగే శ్వాసను సమం చేసినప్పుడు ఇంకొక ఫలితం ఉంటాయి. ఉదాహరణకు నాడీ శోధన ప్రాణాయామం చేసుకుంటే నెమ్మది, ప్రశాంతత పెరుగుతాయి.
ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనుకూలమైనదే కదా! అదే. ఈ సూక్ష్మ నాడి చైతన్యం మనం బాగుండాలి అనంటే మానసికంగా ఉండకుండా ఆధ్యాత్మిక వికాసానికి హెల్ప్ చేస్తదంట. అందుకని మన ముక్కు రంధ్రంలో శ్వాస ఆగిపోయిందనుకో నియంత్రించి ఆపామనుకో ఒక ఫలితం వస్తది. అదే 2 మూసేసి శ్వాస ఇంకో పక్క తీసుకున్నామనుకోండి, మనం చేస్తాం కదా! ప్రాణాయామంలాగా. అలా చేస్తే ఇంకొక ఫలితం వస్తది. ఎగ్జాంపుల్ ఈ నాడి శోధన ప్రాణాయామం చేసుకుంటే నెమ్మదిగా, ప్రశాంతంగా, నిదానంగా, హ్యాపీగా ఉంటది. బావుంటది. మనదేమన్నా ఇబ్బందులు ఉన్నా గానీ, శ్వాస తీసుకునేటప్పుడు గానీ, ఎట్లా వస్తుంది అని తెలుసుకోవడానికి బావుంటది. అది మనం ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా బావుంటదని చెప్తున్నాను. ప్రాణా ప్రాణాయామం. అనులోమ, విలోమ, నాడీ శోధన, మనసుతో నాడీ శోధన, ఉజ్జయి, భ్రమరి, ప్రణవ ప్రాణాయామాలు మంచి ఆలోచనలకు చాలా దోహదకారులు. అవి ప్రాణాన్ని సమతుల్యం చేయడానికి, ట్రాంక్విలైజ్ చేయడానికి, ఒక క్రమపద్ధతిలో ఆలోచనలు సాగటానికి, శరీరంలోని వ్యవస్థలన్నిటిని సమన్వయ పరచడానికి బాగా ఉపకరిస్తాయి. అది. ప్రాణాయామం చేస్తే ఏమి బావుంటది, ఎట్లా ఉంటదో చెప్తున్నాడనమాట. అనులోమ, విలోమ, ఈ నాడి శోధన, మనసు ఇలాంటియన్నీ ఉజ్జాయిన ఇయన్నీ ప్రాణాలు మంచి ఆలోచనలకి మనకి ఉపయోగం ఉంటది. మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాము అని కూడా చెప్తున్నాడనమాట. అది కరెక్ట్‌గా సమతుల్యంగా చేయటానికి ఒకవేళ ఏమన్నా ఎత్తు తగ్గులున్నాయనుకోండి, మనం శ్వాస తీసుకున్నప్పుడు గానీ, మనలో ఆలోచనలు కానీ, ఏది ఇది అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇది ట్రాంక్విలైజ్ చేయడానికి ఒక పద్ధతిలో ఆలోచనలు రావడానికి, శరీరంలో ఉన్న వ్యవస్థలకు అన్నిటికి భాగాలకి సమానంగా పంచడానికి చేస్తదన్నమాట. ఏమన్నా ఒక పార్ట్ ఒంట్లో అదే హెచ్చుతగ్గులుండి కొంచెం ఉన్నా గాని ఈక్వల్‌గా సమానంగా చేస్తాయని చెప్తున్నాడు. ఎడనాడిని చంద్రనాడి అని, పింగళ నాడిని సూర్యనాడి అని కూడా అంటారు. ఉదయాన్నే మనం మేలుకున్నప్పుడు ఒకవేళ సూర్యనాడి చైతన్యవంతంగా ఉంటే మొదట పడకపై నుండి లేస్తున్నప్పుడు మన కుడి కాలుని కింద మోపి పడక నుండి తూర్పు వైపు గాని లేదా పడక నుండి ఉత్తరం వైపు గాని అడుగులు వేసి దినచర్యను ప్రారంభించాలి. అది. యాహ్! ఏంటంటే ఇడినాడి అనేదాన్ని చంద్రనాడి అంటారంట. పింగళ నాడిని కుడి, ఎడమ కదండీ! ఎడమ అంటే ఇడనాడి, పింగళ నాడి అంటే కుడి గదా! దాన్ని చంద్రనాడి, సూర్యనాడి అని కూడా అంటారంట. ఆ ఉదయం మనం లేచేటప్పుడు సూర్యనాడి గనక చైతన్యవంతంగా ఉంటే మొదట బెడ్ మీద నుంచి పైకి దిగేటప్పుడు కుడి కాలుని కింద మోపి పడక నుండి తూర్పు వైపు చూస్తూ కానీ, లేతే ఉత్తరం వైపు గాని ఉత్తరం వైపు గాని అడుగులు వేసి మనం పనులు మొదలుపెట్టాలంట. ఉదయాన్నే మేలుకున్నప్పుడు ఒకవేళ చంద్రనాడి చైతన్యవంతంగా ఉంటే, ముందుగా ఎడమ కాలును కిందకి పెడుతూ, పడక నుండి దక్షిణ వైపు గాని, లేదా పడమటి వైపు గాని అడుగులు వేసి దినచర్య ప్రారంభించాలి. అలాగే మరో విషయం ఏమిటంటే, ఉదయాన్నే మేలుకున్నప్పుడు పింగళ నాడి చైతన్యవంతంగా ఉన్నప్పుడు, ముఖాన్ని కుడి చేతితో తాకాలి. ఒకవేళ ఇడినాడి చైతన్యవంతంగా ఉంటే, ఎడమ చేతితో ముఖాన్ని తాకాలి. ఇవన్నీ స్వరశాస్త్రంలో చెప్పబడిన కొన్ని విశిష్టమైన అంశాలు. అదే మనం లేచేటప్పుడు కనుక కుడి కాలు కింద పెట్టాలి అని అనుకున్నామనుకోండి, ఉత్తర వైపు లేదా తూర్పు వైపు చూసుకొని ఇస్తే అప్పుడు మన సూర్యనాడి చాలా యాక్టివ్‌గా చాలా పని చేస్తుందని తెలుస్తదనమాట. అదే ఇక్కడ నా ఒకాళ క్వెషన్ అండి. ఇప్పుడు ఏ నాడి చైతన్యవంతంగా ఉందో ఎలా తెలుస్తుందండి? చెప్తారేమోనండి మరి. ఇంక అదిగో ఏ నాడి కింద చెప్తున్నాడండి. కింద ఏ నాడి చైతన్యవంతంగా ఉంటదో దానికి సంబంధించిన ఓకే. భావనలు ఎట్లా ఉంటాయో కింద చెప్తున్నాడు. ఓకే. ఇది ఓకే అండి. ఏంటంటే అది అన్నమాట. మనం ఎట్లా లెగవగానే మనం కాలు కింద పెడుతూ ఉంటాం. ఇప్పుడు నేనున్నాననుకోండి, ప్రతిరోజు లెగవగానే కుడి కాలే కింద పెడతాను. నాకు తెలుసు. అయిపోయినాక ఆయన చెప్పినట్టు మనం ఆహ్, చదువుకుంటాం కదండీ శ్లోకం అరచేయి చూస్తూ. కరాగే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరంరూతే గోవింద ఆహ్, మధ్య సరస్వతి గోవింద అని చెప్పి చదువుకుంటాం అన్నమాట. ఒక శ్లోకము. అదే చేస్తాం గాబట్టి అప్పుడు మనకి
సూర్యుడి నాడి తూర్పును, ఉత్తరం వైపే చూసి నేను చేసుకుంటూ ఉంటాను. అందుకని నాకది ఉందంటున్నాను. నేనిది కొత్తగా తెలుసుకుంటున్నాను. ఇయన్నీ నాకు తెలీదు. మా పెద్దోళ్ళు లేచి మంచిగా చేసుకుంటే ఇదని అంటారు. నేనట్లా తెలుసుకొని చేస్తున్నాను. అంతే తప్ప ఏంటనేది గూడా నాకు తెలీదు. అదే గనక మనము ఎడం కాలు గనక ముందు కింద పెట్టామనుకోండి లేచినప్పుడు, అది దక్షిణ వైపు గాని, పడమటి వైపు గాని అడుగులు వేసి దినచర్య మన పనులు ప్రారంభించాలి అని చెప్తున్నాడు. మరో విషయం ఏంటి అంటే, ఉదయాన్నే మేలుకోంగానే పింగళ నాడి అంతా మంచిగా ఉండాలి అని చెప్పి అనుకోని, ముఖాన్ని కుడి చేతితో తాకాలి అని అంటున్నాడు. ఒకవేళ అదే ఎడనాడి చైతన్యవంతంగా ఉండాలి అంటే, ఎడమ చేతితో ముఖాన్ని తాకాలి. అందుకని నేనైతే 2 చేతులతో తాకుతానండి. మరి కింద ఏం చెప్తాడో చూడాలి. అది స్వరశాస్త్రంలో చెప్పారంట ఇది. ఏ నాడి చైతన్యవంతంగా ఉంటే, దానికి సంబంధించిన భావోద్వేగాలు మనలో కలుగుతాయి. కాబట్టి స్వరశాస్త్రాన్ని అనుసరించి, మన శ్వాస గమనాన్ని, అవసరాన్ని పట్టి, ఇడి నుండి పింగళకు గాని, పింగళ నుండి ఇడకు గాని మార్చుకొని భావోద్వేగాలను అదుపు చేసుకోవచ్చు. పవిత్రమైన పనులు చెయ్యడానికి, తీర్థయాత్రలు చెయ్యడానికి, మతపరమైన పనులు చేసుకోవడానికి, బావులు తవ్వించుకోవడానికి, దేవాలయ ప్రతిష్టలు చేసుకోవడానికి, ఔషధం తీసుకోవడం మొదలుపెట్టడానికి, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, అక్షరాభ్యాసం కోసం గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి పనులు చేసుకోవటానికి ఇడినాడి చైతన్యవంతంగా ఉండడం అవసరం. అది. ఏంటంటే మనం ఏ నాడి బాగుండాలి, ఎట్లా మనకి సంబంధించిన దాన్ని బట్టి మన భావోద్వేగాలు మనం లీనమై ఉంటామంటండి. అది స్వరశాస్త్ర బుక్‌లో చెప్పారంట. అది మరి ఎక్కడుందో చూసి తెచ్చుకోవాలి. మనం చదువుకోవాలి. ఆ శ్వాస గమనాన్ని బట్టే ఇడినాడి, పింగళ నాడి లేదా పింగళ నాడి నుంచి ఇడినాడికి ఏ నాడి సరిగ్గా లేదో తెలుస్తదనమాట. దాన్ని దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చంట. దాన్ని బట్టి ఎక్కువ ఇట్లా మనం కింద కాలు పెట్టేటప్పుడు లెగవగానే అట్లా ఒక అలవాటుగా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాడు. ఏమన్నా మనం ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు గానీ, తీర్థయాత్రలు, మతపరమైన పనులు, బావులు, ఇంకా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఇలా దేవాలయ ప్రతిష్టలు ఇలాంటి శుభకార్యాలు చేసేటప్పుడు మనము పనులు చేసుకోవడానికి ఇడినాడి చైతన్యవంతంగా ఉండడం అవసరము అని చెప్పి చెప్తున్నాడు. అదే విధంగా భోజనం చేసేటప్పుడు, రతిక్రీడ జరుపుతున్నప్పుడు పింగళ నాడి చైతన్యవంతంగా ఉండడం అవసరం అంటున్నాడు. కాబట్టి ఏ పని చేయాలో దాన్ని బట్టి శ్వాస గమనాన్ని ఇడ నుండి పింగళకు లేదా పింగళ నుండి ఇడకు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా శ్వాసగతిని మార్చుకోవడానికి స్వరశాస్త్రంలో చెప్పబడిన కొన్ని విశిష్టమైన విధానాలు ఇక్కడ చెప్తున్నాను. గమనించగలరు. అదే. మనకి ఏది కావాలి అనేది దాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఇడి నుండి పింగళ, పింగళ నుండి ఇడికి మార్చుకుంటూ ఉండాలి. ఇది స్వరశాస్త్రంలో చెప్పినయి కొన్ని ఇంపార్టెంట్ విధానాలు ఇక్కడ చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు రైటర్. శ్వాసను ఎడమ నుండి కుడి నాసికకు మార్చాలనుకున్నామా మార్చాలనుకున్నాం. అప్పుడు ఒక పద్ధతి ఏమిటంటే చిన్న దూది ముక్కని గాని జేమురుమాలు అదే కర్చీఫ్ అంటారు కదండీ! లాంటి బట్టను ఎడమ నాసికలో పెట్టుకుంటే కుడి నాసిక చైతన్యవంతం అవుతుంది. ఆహ్, దూది గాని కర్చీఫ్ కానీ పెట్టుకుంటే ఎడమ నాసికంలో పెట్టుకుంటే కుడి నాసికం మంచిగా అది పనిచేస్తదని చెప్తున్నారు. రెండవది ఎడమ వైపుకి తిరిగి ఒక 10 నిమిషాలు పడుకుంటే పింగళ చైతన్యవంతం అవుతుంది. ఓకే. కుడినాలు ఇవ్వాలంటే మనం ఎడమ వైపు తిరిగి పడుకోవాలంట. అట్లా పడుకుంటే అదే వస్తది. మూడో పద్ధతి కూర్చొని ఉండి ఎడమ మోకాళ్ళను ఎడమ చంకలోకి తీసుకువచ్చి ఒత్తుతూ ఉండాలంట. అబ్బో! మూడో పద్ధతి కూర్చొని ఉండి ఎడమ మోకాళ్ళను ఎడమ సంకలోకి తీసుకువచ్చి ఒత్తుతూ కాలి మడమ కాలి మడమను ఎడమ పిరుదు మధ్యలో ఆనించి వజ్రాసనంలో కూర్చున్న మాదిరిగా కాసేపు అలాగే ఉంటే కుడి నాసిక పింగళ నాడి యాక్టివ్ అవుతుంది. నాలుగవ పద్ధతి నౌలి క్రియతో కుడి శ్వాస గతిని మార్చుకోవచ్చు. ఇంకొక పద్ధతి
పూర్వకాలంలో ఋషులు వాడినటువంటి దండాన్ని ఎడమ చంక కింద పెట్టుకొని కాసేపు ఉంటే కుడివైపు యాక్టివ్ అవుతుంది. అదే కుడి చెంక కింద పెట్టుకుంటే ఎడమ వైపు యాక్టివ్ అవుతుంది. మనకి ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి? ఎట్లా తెలుసుకోవాలి? మరి స్లోగా చెప్తారేమోనండి. ఒక్కొక్కటి ఒక్కోటి చెప్తున్నారు. కొంచెం ఏం లేదు మళ్ళా ఈ ఎట్లా చేయాలి? కొంచెం మనం సాధన పెడితే మనకి ఉంటది. లేదంటే పైన చదివింది కిందకొచ్చేసరికి మర్చిపోతున్నాం. ఎలా చేయాలి? ఏంటి? అనేది. మళ్ళా ఒకసారి చూసుకొని చేస్తూ ఉండి దాన్ని ఒక క్రమ పద్ధతిగా సాధన చేస్తూ అలవాటు చేసుకుంటే మనకి అన్నీ బావుంటది అని అనుకుంటున్నాను. మరో పద్ధతి కేచరి ముద్ర. వెంటనే శ్వాస గతిని మార్చుకోవడానికి ముద్ర బాగా ఉపకరిస్తుంది. కేసరి ముద్రలో నాలుకను మడతపెట్టి, నాలుక చివరను వెనక్కి, ఎడమ వైపు అంగిలికి ఆనించి ఉంచితే, ఎడమ వైపు శ్వాస గమనం ఆగి, కుడివైపు నాసిక యాక్టివ్ అవుతుంది. అలాగే ఎడమ వైపు యాక్టివ్ కావాలనుకుంటే నాలుకను మడతపెట్టి, నాలుక చివరను కుడివైపు లోపల ఆనించి ఉంచాలి. ఇది గూడా ఇంకో పద్ధతేనండి. ఎట్లా చేయాలి అనేది పద్ధతులు చెప్తున్నాడు. ఇంతుంది మనం తెలుసుకోవాల్సింది. మనకి ఏం తెలీదు ఇవన్నీ. హుహు. ఎడమ పిడికిలిని మూసి, బొటనవేలు ఆకాశం వైపు తెరిచి ఉంచుతూ, కుడి చంకలో నొక్కి పెడితే అంతవరకు సబ్దుగా నడుస్తున్న ఎడమ నాసిక రంధ్రం తెలుసుకొని చైతన్యవంతమవుతుంది. అలాగే కుడి చేతి పిడికిళ్లను మూసి, బొటనవేలును ఆకాశం వైపు తెరిచి ఉంచుతూ, ఎడమ చంకలో ఉంచితే అంతవరకు సబ్దుగా నడుస్తున్న కుడి నాసిక రంధ్రం తెలుసుకొని చైతన్యవంతమవుతుంది. ఇదైతే నాకు బాగా ఈజీగా తెలుస్తుందండి. 2 చేతుల పిడికలను ఒకేసారి ఇలా ఎడమ, కుడి సంకలో ఉంచినప్పుడు 2 నాసికాలు సమతౌల్యం అవుతాయి. సమానంగా అవ్వాలి అనంటే ఈ 2 పిడకలను రివర్స్‌గా మనం ఎడమ, కుడి సంకలో ఉంచాలి అన్నమాట. మరో పద్ధతి. ఎడమ పక్కకు వంగితే కుడి నాసిక, కుడి పక్కకు వంగితే ఎడమ నాసిక తెరుచుకొని చైతన్యవంతమవుతాయి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఎడమ నాసిక, ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు కుడి నాసిక తెరుచుకుంటాయి. అదే పడుకునేటప్పుడు గూడా తిరిగి ఇట్లా కూడా అంటున్నాడు. ఇవే కాకుండా ఎడమ చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్య మెత్తనైన ప్రదేశాన్ని మద్దించినప్పుడు అదే వైపు అంటే ఎడమ వైపు నాసిక తెరుచుకుంటుంది. అలాగే కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్యనున్న మెత్తటి ప్రదేశాన్ని నెమ్మదిగా మర్దన చేయడం వల్ల కుడి నాసిక యాక్టివ్ అవుతుంది. అండ్ ఇవన్నీ ముద్దల గురించి చెప్తున్నట్టున్నారు అండి. ముద్దలు ఎట్లా చేస్తే దేనికి ఫలితము, ఏ ఆరోగ్యము, ఎట్లా రంధ్రాలు తెరుస్తారు, ఏంటి అని చెప్తున్నట్టుంది. ఇలా స్వర శాస్త్రాన్ని ఉపయోగించుకొని మానసిక స్థితులను, భావావేశాలను అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆలోచనలు అదుపులోకి వచ్చి సైకోసోమాటిక్ అదే ఈ స్వరశాస్త్రాన్ని ఉపయోగించుకొని మన మానక స్థితులు, మనం చేసే పనులు, అలా కోపాలు, ద్వేషాలు ఇలాంటియన్నీ పోతాయి. ప్రయత్నం చేస్తే ఆలోచనలు గూడా మన అదుపులోకొస్తాయి అని చెప్తున్నారు. అంటే ఆలోచనలు ఎట్లా మన అదుపులోకి తెచ్చుకోవాలి, ఈ ఇలా ముద్దర్లు ఇలా చేస్తే అని చెప్తారు. అదుపులోకి వచ్చి సైకోసోమాటిక్ వ్యాధులు నియంత్రణలోకి వస్తాయి. అసలు విషయం ఏమిటంటే, ఇడనాడి యాక్టివ్‌గా ఉన్నప్పుడు మైండ్ పనిచేయడం మొదలుపెడుతుంది. పింగళ నాడి యాక్టివ్‌గా ఉన్నప్పుడు శరీరం పనిచేయడం మొదలుపెడుతుంది. ఉదాహరణకు మనలో ఒత్తిడి ఎక్కువగా ఉందంటే కుడి నాసిక యాక్టివ్‌గా ఉందని అర్థం. ఇక మనలో డిప్రెషన్ ఉన్నప్పుడు ఎడమ నాసిక యాక్టివ్‌గా ఉందని అర్థం. అదండి. ఎలాంటి వ్యాధులు మార్చుకోవచ్చు. ఈ ముద్రలేసి అనే విషయం చెప్తున్నాడు ఈ స్వరశాస్త్రం ప్రకారం. అసలు విషయం ఏంటంటే ఇడనాడి యాక్టివ్‌గా ఉందంటే మైండ్ పనిచేస్తుందని అర్థం అన్నమాట. అదే పింగళ నాడి యాక్టివ్‌గా ఉందంటే శరీరం పనిచేస్తుందని అర్థం. ఉదాహరణకు మనలో ఒత్తిడి ఎక్కువగా ఉంది అంటే కుడి నాసిక యాక్టివ్‌గా ఉందని, అదే డిప్రెషన్ ఇట్లా ఉన్నామంటే ఎడమ నాసిక యాక్టివ్‌గా ఉందని చెప్తున్నాడు. నేను ఆపుతానండి. స్టాప్ చేస్తాను. మనం డిస్కషన్ పెట్టుకుందాం.